ప్రధాని మోడీ ఓ చిన్నారిని ఎత్తుకున్నారు. ఆమె తెలివితేటలకు ముగ్ధుడై హత్తుకున్నారు. వేదిక మీదే వేలు పట్టి నడిపించారు. ఎత్తుకొని నిలబడి ఆమెతో మైక్లో మాట్లాడించారు. ఎవరా బాలిక? ప్రధానమంత్రి ఎత్తుకొని తిరిగి మురిసిపోయేంతగా ఏం చేసింది? ఈ దృశ్యమే ఇప్పుడు హాట్ టాపిక్. ప్రధాని చేతుల్లో ఉన్న ఈ పాప గురించే చర్చంతా. పేరు గౌరీ షర్దూల్. ఊరు గుజరాత్లోని జమాల్పూర్. ఊరు పేరు సంగతిలా ఉన్న పాప నోరు తెరిస్తే అంతా నోరెళ్లబెట్టాల్సిందే, ఔరా అని తీరాల్సిందే. एक राजा था, उनका नाम दशरथ था. उनकी 3 रानियां थी, कौशल्या, सुमित्रा, कैकेयी. राजा के थे 4 बेटे, राम, लक्ष्मण, भरत, शत्रुघ्न. मंत्रा नाम की दासी थी, बहुत चालाक, बहुत होशियार. भरत उनका प्यारा था, भरत उनका दुलारा था. राजा बोले, क्या चाहती हो रानी? रानी बोली, राज भरत को वनवास, श्री राम को वनवास हुआ, सीता लक्ष्मण. ఈ మాత్రానికే ఇంత బిల్డప్ ఎందుకు? చాలా మంది సూపర్ కిడ్స్ ఇలాంటి స్టోరీలు చెబుతుంటారన్న ఆలోచన వచ్చిందా? వెంటనే ఆ ఆలోచనకి ఫుల్ స్టాప్ పెట్టండి. ఎందుకంటే గౌరీ అందరిలాంటి బిడ్డ కాదు, దివ్యాంగురాలు. పుట్టుకతోనే చూపు లేదు, పుస్తకం చూసి చదివే అవకాశం లేదు. ఇంత చిన్న వయసులో కేవలం వినికిడితో రామాయణ గాథని వంటబట్టించుకుని వచ్చిరాని మాటలతో ఇలా తడుముకోకుండా చెప్పేస్తోంది. एक राजा था, उनका नाम दशरथ था. उनकी 3 रानियां थी, कौशल्या, सुमित्रा, कैकेयी. राजा के थे 4 बेटे, राम, लक्ष्मण, भरत, शत्रुघ्न. मंत्रा नाम की दासी थी, बहुत चालाक, बहुत होशियार. भरत उनका प्यारा था, भरत उनका दुलारा था. राजा बोले, क्या चाहती हो रानी? रानी बोली, राज भरत को वनवास, श्री राम को वनवास हुआ, सीता लक्ष्मण. జమాల్పూర్లో సామాజిక్ అధికారిత శిబిర్ ఆధ్వర్యంలో దివ్యాంగులకి కిట్ల పంపిణీ జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని చిన్నారి తెలివితేటలు చూసి మురిసిపోయారు.